ఇక వార్ జోన్లో చిక్కుకున్న భారతీయులు ఎంతమంది ఎక్కడెక్కడ ఉన్నారు ఈ మ్యాప్ ద్వారా నేను మీకు ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇరాక్లో 17,100 మంది, కువైట్లో 9,93,000 మంది, ఇరాన్లో 10,000 మంది, ఖతార్లో 8,35,000 మంది, ఒమన్లో 6,84,000, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో అందరికంటే ఎక్కువ 35,54,000 మంది, యెమెన్లో 700 మంది, సౌదీ అరేబియాలో 24,60,000 మంది, బహ్రెయిన్లో 3,23,000 మంది, జోర్డాన్లో 16,897, ఈజిప్ట్లో 3,000, పాలెస్తీన్లో 11, ఇజ్రాయిల్లో 20,000, లెబనాన్లో 3,000, సిరియాలో 93,000. సో ఓవరాల్గా మొదటి నుంచి చెప్పుకుంటూనే వస్తున్నాం, గల్ఫ్ ప్రాంతంలో భారతీయులు దగ్గర 90 లక్షల నుంచి 1 కోటి మంది ఉంటారని చెప్పేసి. సో గల్ఫ్ చుట్టుపక్కల ఉన్న వీళ్ళంతా కూడా భారతీయులు ప్రస్తుతం అక్కడ స్టక్ అయి ఉన్నారు. రావాలో తెలియదు, ఉండాలో తెలియదు, ఎక్కడికైనా వెళ్ళాలో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో యుద్ధ భయంతో బిక్కుబిక్కుమంటూ ఉంటున్నారు. ముఖ్యంగా యూఏఈలో ఎక్కువ మంది ఉంటారు మన దగ్గర. యూఏఈ అంటే దుబాయ్, అబుదాబి, షార్జా, ఆ 3 కంట్రీస్లోనే దగ్గర 35,54,000 మంది భారతీయులు అక్కడ ఉన్నారు. ఆ యూఏఈ సిటీ మీద కూడా ఇరాన్ ఎక్కువ మొత్తంలో దాడులు చేస్తోంది, డ్రోన్ దాడుల్ని ఎక్కువగా చేస్తోంది.